హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. లాస్ట్ 2 సండేస్ 3 సండేస్ నేను పర్టికులర్గా చూస్తున్నాను ఏంటి ఎవరెవరు ఏమేమి కామెంట్లు పెడుతున్నారు, హౌ యు ఆర్ రిసీవింగ్ అని. ఐఎమ్ రిసీవింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. ఎందుకంటే చెప్పేవాడికి వినేవాడు కావాలి కదా. వినేవాడు లేకపోతే ఎవరికి చెప్తాం? ఉం? పైగా ఆ, జీవితం అంతా చెప్పటమే చెప్పటమే అది చెప్పటమే అనే ప్రొఫెషన్లో గడిపేశాను కదా. సో టీచర్కి ఆ రకమైన వీక్నెస్ ఉంటుంది. ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడాలని అనిపిస్తుంది. సో దానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. లాస్ట్ ఏంటంటే, చూడండి, కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ ప్రకారం లైఫ్ నడుస్తుంది. మనం దేని పట్టించుకోకుండా దానంతట యువర్ ఇంటెన్షన్స్ ఆర్ యువర్ లిమిటేషన్స్ అనుకుని ఎందుకు అది ఇది అని అనుకోవటం, లెట్ ఇట్ బి ది వే ఇట్ 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 ఈజ్ అనుకుంటే అది వెళ్ళిపోతుంది. ఆటో పైలట్ స్కీమ్ లాగా. అలా కాదు, నాకు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, నాకు ఇది కావాలి అది కావాలి అనుకుంటాం అనుకోండి, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా. ఎందుకంటే కర్మ ప్రకారం ఉంటుంది కదా. బట్ ఆ కర్మని మనం కొంచెం డైవర్ట్ చేయొచ్చు. అంటే కర్మని కొంచెం దాని ఇంపాక్ట్ని మిటిగేట్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. చేసి ఆ డెస్టినీ అనేది ఉంది కదా, ఆ డెస్టినీని మనం మార్చుకోవచ్చు. ఇది సబ్జెక్ట్ చాలా గంభీరమే, కానీ మీరు అర్థం చేసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థం అవుతుంది. అవును, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై కర్మ ఐఎమ్ ఏబుల్ టు గెట్ దిస్. అంటే ఎస్, అంటే మన చేతిలో కూడా చాలా ఉంది. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు కర్మే అంతా, కర్మ ప్రకారం అంతా ఇదే, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. లైఫ్లో ప్రతిదీ ఫిక్స్డ్ అయితే ఇంకా మనకి చాయిస్ ఏముంది లైఫ్లో? అలా ఏం కాదు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ చాయిస్ ఇన్ అవర్ లైఫ్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఆ చాయిస్ని, ఫ్లెక్సిబిలిటీని ఉపయోగించుకోవటం మనకు తెలియాలి. బికాస్ వీ హ్యావ్ డివినిటీ విత్ ఇన్. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని చెప్పలేదా వివేకానంద వారు? ఊరికే చెప్పలేదు. వీఆర్ పొటెన్షియల్లీ డివైన్. వీ హ్యావ్ దట్ పొటెన్షియాలిటీ. ఆ పొటెన్షియల్ని మనం ఉపయోగించుకోవటం, అర్థం చేసుకుంటే, నేర్చుకుంటే, తెలుసుకుంటే వీ కెన్ గెట్ థింగ్స్ దట్ వీ వాంట్. వీ కెన్ లివ్ లైఫ్ ది వే వీ వాంట్. ఎక్సెప్షనల్గా జరగవు కొన్ని కొన్ని డెఫినెట్ ఈవెంట్స్. ఖచ్చితంగా ఆ డెస్టినీ అలాగే జరగాల్సి ఉంటుంది కదా. కొన్ని ఎక్సెప్షనల్గా ఉంటాయి, అవి జరగవు తప్ప. ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఆ విషయం నేను చెప్తున్నాను. నేను ఊరికే చెప్పటం లేదు. నేను ఊరికే ఎందుకు చెప్పటం లేదంటే, నేను జీవితంలో కాచి వడపోచి, నేను ఎక్స్పెరిమెంట్ చేసి, స్టడీ చేసి, నిర్ధారించుకుని ఇది నిజము నిర్ధారణ చేసుకున్న పెంబటే నేను మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి లైట్గా తీసుకోకండి. సరే, మీకు నమ్మకం లేకపోతే, ఇవన్నీ అంత లేదనుకుంటే ఓకే, వదిలేయండి. మీరు దీన్ని వీడియో చూడక్కర్లేదు కదా. దానికి 3 స్టెప్స్ మనం అనుకున్నాం కదా: బీయింగు, డూయింగు, హ్యావింగు. అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మనకి, మనకు కావాల్సింది సాధించుకోవడానికి కావాల్సినటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లోకి మనం ఉండాలి. వి విల్ బి అట్ ఈజ్. ఆ ఈజ్లో ఉండాలి. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కావాలి. బీయింగ్ అంటే స్టేట్ ఆఫ్ మైండ్. తర్వాత ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోంచి మనం కోరుకోవటం, యాక్షన్. యాక్షన్ పార్ట్ డూయింగ్. సో యు ఆర్ హ్యావింగ్, ఆటోమేటికల్ యూ విల్ గెట్ కదా. సో ఇంకా ఫస్ట్ పార్ట్లోనే ఉన్నాం. ఫస్ట్ పార్ట్లో నిన్ను నువ్వు అంటే వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ సెల్స్. ఎలా బిల్డ్ చేసుకోవాలి? వీ హ్యావ్ టు బిల్డ్ అండ్ రీబిల్డ్. కొందరికి ఎక్కువ ఎక్కువ ఎఫర్ట్ ఉండదు. కొందరికి ఎక్కువ ఎఫర్ట్ అవసరం అవుతుంది. దానికి కారణం ఏంటంటే, కొందరికి ఎందుకు ఎక్కువ ఎఫర్ట్ ఉండదంటే, కొంత గుడ్ కర్మ, గుడ్ టైము ఒక ఆస్పెక్టు. రెండోది, వాళ్ళల్లో నెగిటివిటీ తక్కువ ఉందన్నమాట. అంటే దే డోంట్ క్యారీ నెగిటివ్ థింగ్స్. మనం ఏం లేదండి, లోపల ఉన్న ఎనర్జీ ఉంది చూసారా, ప్రాణశక్తి, అదే పవర్. అందులో మనం రోజు రోజు డే టు డే ఈవెంట్స్, ఇన్సిడెంట్స్, తర్వాత మనకి లైఫ్లో జరిగే ఈ వీటి వల్ల మనకు తెలియకుండానే కొంత నెగిటివిటీ లోపల పడేస్తుంటాం.
ఆ నెగిటివిటీ క్యారీ చేస్తుంటాం. నెగిటివ్ ఎనర్జీ ఎక్యుములేట్ అయిపోయింది అనుకోండి, ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అంత ఎక్కువ ఎక్యుములేట్ అయిపోతే అంత మన మేనిఫెస్టేషన్ పవర్ తగ్గిపోతుంది. సో ఆ నెగిటివిటీ కొంతమందిలో న్యాచురల్గానే తక్కువ ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, కాలేజ్ ఫ్రెండ్. వాడు ఎప్పుడు దేని గురించి ఆలోచించడం పట్టించుకోడు. లెట్ ఇట్ గో ది వే ఇట్ లైక్స్ ఇట్ హ్యాస్. వాడు నార్మల్గా అయిపోయింది, లైఫ్ అంతా నార్మల్గా గడిచిపోయింది. అంటే ఏం ఇబ్బందులు రాలేదంటే అదేం కాదు, ఎందుకు రావు. నార్మల్గా గడిచిపోయింది, ఉద్యోగం చేసేసాడు, రిటైర్మెంట్ అయిపోయింది, ఈజ్ లివింగ్. వాటిని చూసి నేను అనుకుంటుంటాను, ఓకే, హీఈస్ లివింగ్ ఈయన వెరీ సో నార్మల్ అండ్ సింపుల్ వే. అప్పుడు వాటికి వాళ్ళ నెగిటివిటీ ఏముందో ఏం లేదు కదా, అందుకని న్యాచురల్గా ఏమైనా అడ్డంకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అవి తొలగిపోయి, అవరోధాలు తొలగిపోయి నార్మల్సీ వచ్చేసింది. నేను చూశాను, ఐ సీన్ ఇట్. సో మనలో నెగిటివిటీ క్యారీ కాకుండా చూసుకోవాలి. దానికి వన్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే, మీకు అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్, వీ షుడ్ బి నాన్ జడ్జిమెంటల్. ఆ నాన్ జడ్జిమెంటల్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే. నాన్ జడ్జిమెంటల్ అనేది, హౌ టు బి నాన్ జడ్జిమెంటల్, వాట్ ఈజ్ నాన్ జడ్జిమెంటల్, కొంచెం వివరంగా చెప్పండి. నేను ఇద్దరు ముగ్గురు మెసేజ్లు కూడా పెట్టారు. యాక్చువల్గా ఈ నాన్ జడ్జిమెంటల్ అంటే ఏమిటి అనేది, దాని మీద, దాన్ని ఫస్ట్ టైం విన్న తర్వాత దాని మీద, దాని గురించి తెలుసుకోవటం, అర్థం చేసుకోవటానికి, స్టడీ చేయటానికి, ప్రాక్టీస్ చేయటానికి నాకు చాలా కాలం పట్టింది. నాన్ జడ్జిమెంటల్ అంటే ఏంటి? మనకున్న టైము లిమిటెడ్ కదా. అంటే ప్రపంచం గురించి, ప్రజల గురించి, పక్కన వాళ్ళ గురించి, ఇరుగు పొరుగు గురించి, లేకపోతే కొలీగుల గురించి, లేకపోతే చుట్టాలు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాటి గురించి, జరిగేటువంటి ఘటనల గురించి ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా, అంటే ఇన్వాల్వ్ అయిపోకుండా ఉండటం, వాటి మీద దృష్టి ఎక్కువగా పెట్టకుండా ఉండటం, పట్టించుకోకుండా ఉండటం. ఓకే, టేక్ ఇట్ ఈజీ, లెట్ ఇట్ బి, లెట్ గో. ఆ యాటిట్యూడ్ డెవలప్ కావాలి. కొంతమందికి న్యాచురల్గానే ఉంటుంది. చెప్పాను, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి అది న్యాచురల్గానే ఉంది, నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్. అక్కడేదో జరిగింది, వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు, పక్కనే పోయి ఇరుగు పొరుగు వరకు కొట్టుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, పోలీసులు వచ్చారు, ఏదో అవుతుంది అక్కడ. ఆ ఇంట్లో వాళ్ళు అట్లా అదేంటి ఇదేంటి ఓ చర్చించుకుంటున్నారు, అదంట ఇదంట, అది జరిగిందంట ఇది జరిగిందంట, దాని మీద ఓ భయంకరంగా అట్లా చేశారంట, అందుకని ఇలా జరిగింది. వీడు మామూలుగా కూర్చున్న, ఏం కొట్టుకుంటాం ఇట్స్ ఓకేలే, కొట్టుకుంటున్నారు, దాని గురించి ఆలోచించాల్సిందే ఉంది అని కూర్చున్నాడు కామ్గా. అంటే ఈజ్ నాన్ జడ్జిమెంటల్, ఈజ్ నాట్ వేస్టింగ్ ఈజ్ ఎనర్జీస్. తనకున్న ఎనర్జీస్ అక్కడ పెట్టలేదు. నాన్ జడ్జిమెంటల్గా ఉండటం అంటే ఏంటంటే, యాక్సెప్టింగ్ పీపుల్ యాజ్ దే ఆర్, యాక్సెప్టింగ్ థింగ్స్ యాజ్ దే ఆర్. అంతేకాకుండా అందులో ఇన్వాల్వ్ అయిపోయి, లీనమైపోయి, అదెలాగా ఇదెలాగా, అదెందుకు జరిగింది ఇదెందుకు జరిగింది అని ఊరికే ఆ, దానిలో వెళ్ళిపోతూ ఆలోచిస్తూ 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 వెళ్ళిపోతూ ఉంటున్నామంటే ఏంటంటే, వీఆర్ స్పెండింగ్ కన్సిడరబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ వారంటెడ్, విచ్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు అస్. అంతగా కనెక్టెడ్ కాదు. మనకి మార్నింగ్ లెగుస్తాము, ఈవినింగ్ రాత్రి పడుకుంటాము, అండ్ వీ హ్యావ్ 14 to 15 hours, 10 to 12 to 14 hours ఏ డే. టోటల్గా 24 అవర్స్లో 14 అవర్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ మిగతా 10 అవర్స్ లేవు, ఎందుకంటే ఆ 10 అవర్స్ పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికో, లేకపోతే తినటానికో, ఇంకేదో అయిపోతాయి కదా. ఈ 14 అవర్స్లో, ఈ 14 అవర్స్ హౌ వీఆర్ స్పెండింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. వీఆర్ స్పెండింగ్ ఫర్ అదర్స్, అదర్ కాజెస్. రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది, చాలా ఇది భయంకరం, ఓకే యాక్సిడెంట్ జరిగిందా, సో రియల్లీ వెరీ సాడ్, అయ్యో, గుడ్, అది బాధ కలుగుతుంది, ఎస్, అంతే. ఇంకా దాన్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు కదా, క్యారీ చేసేస్తాం. దాని మీద మీరు గమనించారా, ఈ మధ్యన ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ క్రాష్ అయింది, అత్యంత దుర్భరమైనటువంటి దుర్ఘటన అది. కానీ నిజమేనే, కానీ పోయిన వాళ్ళు వస్తారా? మన వాళ్ళైనా రారు, ఎవరి వాళ్ళు రారు. ఇప్పుడు దాని గురించి అదే పనిగా టీవీలకు అతుక్కుపోయి, వాట్సాప్లు వాటిల్లోను వీటిల్లోను యూట్యూబ్లోను అతుక్కుపోయి, ఏదో అయిపోయి
అసలు ఏంటంటే అసలు దాన్ని ఎలా చెప్పేది, దే ఆర్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దట్. కానీ దుర్ఘటన రియల్లీ అన్ఫార్చునేట్. కానీ ఆ దుర్ఘటనతోటే ఉంటామా? షుడ్ వి స్పెండ్ టైమ్ ఆన్ దట్, లివ్ విత్ దట్? అంటే ఏం చేస్తున్నాం మనం అనుకున్న టయాన్ని? జరిగింది, ఇట్స్ ఓకే, యాక్సెప్ట్ ఇట్, అన్ఫార్చునేట్. దానికి మనమేమైనా చేయగలమా? మనం ఏం చేయలేం కదా దానికి. టేక్ ఇట్, యాక్సెప్ట్ ఇట్. అలాగే అదేదో ఆ, ఎవరో హనీమూన్కి వెళ్తే ఆ అమ్మాయి చంపించేసింది అబ్బాయిని అన్నారు. చూడండి, మనం వద్దనుకున్నా ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఆ అమ్మాయి చంపించేసింది, ఘోరం, అది చాలా ఘోరం. కానీ ఆ ఘోరం గురించి నేను చాలా మంది, ముఖ్యంగా లేడీస్, సారీ లేడీస్ అంటే మీరు అపార్థం చేసుకోకండి, లేడీస్ చూస్తున్నారేమో, జెంట్స్ కూడాను. బట్ లేడీస్ దగ్గర టైం ఉంటుంది, తర్వాత టీవీల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కొంతమంది, అందరూ కాదు. అది చెవుల పలవలుగా కథలు కథలుగా చెప్పుకుని ఏంటోగా, దే ఆర్ లివింగ్, స్టిల్ లివింగ్ లివింగ్ లివింగ్. అలా ఉంటారు, ఇలా ఉంటారు, అలా చేసింది, ఇలా చేసింది, వాడు అలా చేశాడు, అక్కడ ఏం జరిగింది, టోటల్ ఇన్వెస్టిగేషన్, టు ది పాయింట్ ఇన్వెస్టిగేషన్. తర్వాత షేరింగ్ విత్ అదర్స్. వెన్ యు ఆర్ నాన్ జడ్జిమెంటల్, అంత అవసరం లేదు దాని గురించి టైం స్పెండ్ చేయటం. అంటే మనకు తెలియకుండానే మనం చాలా టైంని ఎక్స్టర్నల్గా జరిగే సిచ్యువేషన్స్ మీద, ఈవెంట్స్ మీద స్పెండ్ చేస్తున్నాం. హందర్ది ఉండాలి, సానుభూతి, అయ్యో పాపం, ఇవన్నీ ఉండాలి. మనకైనా చేతనైతే మనం సాయం చేయాలి, చేయండి, చేయొచ్చు. అంతేగాని బ్రూడింగ్ ఓవర్ దట్ ఇష్యూ ఈజ్, వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీస్, వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. అదేంటండి మీరు అలాగా అంటే? నేనేమి క్రూయల్ కాదు, అట్లా ఏం ఆలోచించడం లేదు. అంత టైం స్పెండ్ చేయవలసిన అవసరం లేదు. అలాగే ఒక అమ్మాయి ఆ, ఈ రోజు ఫోన్ చేసి చెప్తున్నారు, ఇగో పలానా సో అండ్ సో తను వచ్చింది, న్యూయార్క్ వచ్చింది. న్యూయార్క్ వస్తే మా పేరెంట్స్ ఏమో కలవమని, కలువు అన్నారు. నేను టైం ఇచ్చాను, న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ రావాలి, పని కట్టుకుని వచ్చాను కదా, వచ్చాను, నేను టైంకి వస్తున్నానంటే ఓకే అంది. ఆ తర్వాత మిస్సింగ్. తర్వాత మిస్సింగ్ ఏంటి, తర్వాత వాట్సాప్ మెసేజ్ లేదు, అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. నేను చాలాసేపు అక్కడ కూర్చుని లక్కీగా ఏదో నా ఫ్రెండ్ తోటి వెళ్ళాను కాబట్టి వి స్పెండ్ సమ్ టైమ్ దేర్. ఎంతకీ రాలేదు, అంతకీ రాలేదు, చూడు ఎలా ధోకా ఇచ్చిందో. ఆ? వీళ్ళని అసలు ఏం మొదలుపెట్టింది. విన్నాను చాలాసేపు చెప్తుంటే విన్న తర్వాత నేను అన్నాను, వై యూ క్యారీస్ ది నెగిటివ్ ఎనర్జీ విత్ యూ. ఆ అమ్మాయి కలుస్తానంది, వస్తానంది, రాలేదు. అదే, దట్ ఈస్ ఫాల్ట్ ఫ్రమ్ హర్ సైడ్. నీ సైడ్ కాదు కదా, నీ సైడ్ కాదు కదా. యు హ్యావ్ గాన్, యు హ్యావ్ వెయిటెడ్ ఫర్ హర్ అండ్ షీ డిడ్ నాట్ టర్న్ అప్. ఇట్ ఈస్ హర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం. ఎందుకు అంత లోపలికి తీసుకెళ్ళిపోయి నెగిటివ్ ఎనర్జీ డెవలప్ చేసుకుంటున్నావు? నీకు తెలియకుండానే యు ఆర్ ఫెయిలింగ్ టు ప్రాక్టీస్ ది ఆర్ట్ ఆఫ్ నాన్ జడ్జిమెంటల్గా ఉండాలి కదా అని గుర్తు చేశాను. షీ నోస్ ది సబ్జెక్ట్, ఇవంతా ఈ సబ్జెక్ట్ తెలుసు, అందుకని ఆ లాంగ్వేజ్లో మాట్లాడాను. ఆ, కొంచెం అర్థమైనట్టుంది. అయినా ఇంకా పీక్కుంటూనే ఉంది, అలా చేసింది, ఇలా చేసింది, అలాంటిది ఇలాంటిది, కిందటిసారి కూడా వచ్చినప్పుడు అలా చేసింది, ఇలా చేసింది. షీఈ్ లైక్ దట్. అంటే షీఈ్ లైక్ దట్ అని నువ్వు అంటున్నావు అంటే యు ఆర్ జడ్జింగ్ హర్. వై షుడ్ యూ జడ్జ్ హర్? షీఈ్ వాట్ షీఈ్. ఆ అమ్మాయి నేచరు, ఆ అమ్మాయి నేచర్ అదే, ఆ అమ్మాయి నేచర్ అదే. దానికోసం నువ్వు బుర్రపాటు చేసుకోవటం, నువ్వు నెగిటివ్ ఎనర్జీ లోపల తోసేయటం ఎందుకు? ఆ? కొంతమంది అలానే ఉంటారు. లాస్ట్ మంత్ మా మా వాడు, మా ఖాందాన్లోనే ఆ, వాడు క్లోజ్ రిలేటివ్, చెప్పాలంటే క్లోజ్, వెరీ క్లోజ్ రిలేటివ్ వచ్చాడు, ఫ్యామిలీతో వచ్చాడు, ఎక్కడో నోయిడాలో ఎక్కడో దిగాడు. సరే ఇంటికి వస్తాను, ఇంటికి రా అన్నాను, వస్తాను అన్నాడు. సరే ఫ్యామిలీతో రా అన్నారు. ఇంట్లో ప్రిపరేషన్ చేసేసి కూర్చున్నారు. వస్తారు కదా అని చెప్పి అన్ని ప్రిపరేషన్ చేస్తారు కదా, అన్ని చేసేసి కూర్చున్నారు. నేను ఫోన్ చేస్తుంటే ముందు ఒకటి రెండు సార్లు మాట్లాడాడు. ఆ తర్వాత ఇంకా ఫోను పలకల. తర్వాత వీళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళ లేడీస్తో మాట్లాడితే
ఏదో ప్రాబ్లము, ఏదో ఇట్లా ఉంది అట్లా ఉంది ఏదో కొంచెం చెప్పారు. అది కూడా మేము రావటం లేదు రామని చెప్పలే, చాలా దూరం. ఈ వంట ఇదంతా బోల్డ్ అంత హడావిడి, ముగ్గురు మనుషులకి కదా ప్రిపరేషను, టెన్షను. వాడు ఫోన్ చేయటం మానేశాడు, ఫోన్ ఎత్తడం మానేశాడు, వాట్సాప్ మెసేజ్ జనరల్ రిప్లై ఇవ్వటం మానేశాడు. ఇప్పుడు నేనేమనుకో అయిపోవాలి, నేను జస్ట్ సింప్లీ తీసి పక్కన పెట్టి ఓకే. సో బై నేచర్ ఈ అబ్బాయి కొద్దిగా కొద్దిగా పిరికివాడు అనమాట. కమ్యూనికేషను స్కిల్ లేదు, అంటే కమ్యూనికేషన్ విషయంలో పూర్ అనమాట. ఈజ్ ఎ పూర్ కమ్యూనికేటర్. ఎందుకంటే రిప్లై ఇవ్వకుండా ఫోన్ ఎత్తకుండా ఉండటం అనేది అది ఒక రకమైన వీక్నెస్, పిరికితనం. డైరెక్ట్ ఫోన్ చేసి బాబా ఇలా ఉంది, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉంది, మేము రాములే, పర్వాలేదు, రావటం లేదని ఒక మాట చెప్తే సరిపోద్ది. ఆ రావటం లేదంట, సర్ది పెట్టాయని చెప్పేస్తాను కదా. అలా చెప్పడానికి వాడికి ధైర్యం లేక ఫోన్లు ఎత్తడం మానేశాడు. అప్పుడు నేనేంటి, వాట్ షుడ్ బి మై యాటిట్యూడ్? ఐ షుడ్ బి ఓకే. నేను ఒకటే అనుకున్నాను, ఓకే వీడు కొంచెం పిరికివాడు కమ్యూనికేషన్లో పూర్ మాస్టరు. ఫోన్లో నేనేం చేయను, ఫోన్లో దట్ ఈజ్ హిజ్ ప్రాబ్లం, దట్ ఈజ్ హిజ్ ప్రాబ్లం, అంతే. అట్లా తీసి పక్కన పెట్టేశాను. లేకపోతే వాడు అలా చేశాడు, ఇలా చేశాడు, ఇంత వంట చేసాం, ఇది పాడు చేసాం, అది పాడైపోయింది, ఇది పాడైపోయింది, అంతా ముందు చెప్పొచ్చు కదా, లేకపోతే అది కదా ఇది కదా, ఒక ఫోన్ ఎత్తొచ్చు కదా, ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఆ? అని నేను చెమటలు కక్కేసి టెన్షన్ పడిపోయి అదే నెగిటివ్ అయిపోయి ఊరికే ఇదైపోవచ్చు కదా. అదే ఆ పాసిబిలిటీ ఉంది కదా. దట్ ఈజ్ నాట్ మెచ్యూరిటీ. ఓకే, ఓకే, ఓకే అనుకున్నాను అంతే. ఆ క్షణం అది చెప్పేశాను. ఆ, వాళ్ళు ఫోన్ చేశారు కదా, నాకు వచ్చింది, క్లూ వచ్చింది. అయితే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు రారు, టెన్షన్ పడద్దు, పడేసే, ఫ్రిడ్జ్లో పెట్టేసే, రేపు పొద్దున్న పని వాళ్ళకి ఇవ్వచ్చు, కొంత కొంత తినే ఏదో చేయొచ్చులే, డోంట్ వరీ, బీ హ్యాపీ అని చెప్పేశాను. వాళ్ళు అంత తేలిగ్గా లైట్గా తీసుకోకపోయినా నేను మాత్రం లైట్గానే తీసుకున్నాను, పక్కన పెట్టేశాను. వెరీ ఆఫెన్ వి గో నెగటివ్ బికాస్ ఆఫ్ అదర్స్ బిహేవియర్, అదర్స్ యాటిట్యూడ్, అదర్స్ కాండక్ట్. దానికి మనం, దట్ ఈస్ దేర్ ప్రాబ్లం కదా, వాళ్ళ ప్రాబ్లంకి మనం నెగిటివ్ ఎందుకు అయిపోవాలి. ఓకే, ఠీకే, ఓకే. ఎవడో వస్తాడు పిచ్చి పిచ్చికి ఏదేదో వాగుతాడు, హర్ట్ చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? రియాక్ట్ అయితే అవ్వగలిగితే అవ్వటం, అవ్వకపోతే అవ్వకపోవటం. వాడు ఎందుకు అలా అన్నాడు, వాడు ఎందుకు అలా చేయాలి, వాడు చేస్తే వాడు ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడా, మనం భరించలేం. అంటే అసలు రియాక్ట్ అవ్వకుండా ఆలోచించకుండా ఉండలేము. మనం ఏం చేయాలంటే వి షుడ్ డెవలప్ ది ఆర్ట్ ప్రాక్టీస్. ఓకే, 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 ముందు యాక్సెప్ట్ చేసేయటం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, అలా జరగకూడదు, జరిగింది, అన్ఫార్చునేట్. ఓకే, ఓకే. సో ఓకే, ఓకే, ఓకే అనుకుంటూ మనం వి షుడ్ కమ్ టు నార్మల్సీ. అట్లా లోపలకి నెగటివిటీ ఎంటర్ అవ్వకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎదుటివాడు మనం మనం అనుకున్న విధంగా ఉండడు, హీఈస్ వాట్ హీఈస్. మరి వాడు మనం అనుకున్నట్టుగా లేడు కదా అని చెప్పి మనం నెగిటివ్ ఎందుకు అయిపోవటం? అది వాడి నేచర్ అది, ఓకే లెట్ హిమ్ బి అనుకుంటే ఫ్రీ అయిపోతాం. వాడు అలా ఎందుకున్నాడు, వాడు అలా ఎందుకు బిహేవ్ చేయాలి, వాడు అలా చేశాడేంటి, ఇలా చేశాడేంటి, ఇలా చేస్తున్నాడేంటి అని అంటున్నామంటే మనం ప్రొటెస్ట్ చేస్తున్నాం. ప్రొటెస్ట్ చేసినంత వరకు మనం నెగిటివ్ అయిపోతున్నాం. బీయింగ్ నాన్ జడ్జిమెంటల్ ఈజ్ నాట్ టు థింక్ అబౌట్ పీపుల్, అదర్ పీపుల్ అండ్ అదర్ థింగ్స్, సిచ్యువేషన్స్, పీపుల్ గురించి ఎక్కువ నలిగిపోకుండా ఉండటం, ఎక్కువ ఇదైపోవటం, మనసులో పెట్టుకొని పీక్కోవటం. ఈ పీక్కోవటం మానేయటమే నాన్ జడ్జిమెంటల్గా ఉండటం. ఉండొచ్చా? అది ఎలా కుదురుతుందండి అంటే కుదురుతుంది, ప్రాక్టీస్ చేసి చూడండి. ఇప్పుడు ఆ, మొన్న మధ్యన నాకు వార్నింగ్ కాదు కానీ బాధ. ఆ బాధలోని మీరు అసలు ఇవన్నీ నేర్పించకూడదు, డబ్బులు పోతున్నాయి జనాలకి, అంటే తనకి పోయినాయి కాబట్టి ఇంకా ప్రపంచం అంతా పోతాయనా, మీరు అసలు ఇట్లాంటివి చేయించకూడదు, మేము నేర్పించకూడదు ఇవన్నీ, డబ్బులు పోతాయి, డబ్బులు పోతున్నాయి, అది ఇది అని చెప్పి ఏదో కామెంట్ చేయడం జరిగింది కొంచెం గట్టిగానే.
గట్టిగానే నా క్లాస్ పెట్టడం జరిగింది. నా ఇంపార్టెంట్ క్లయింట్, చాలా ఇంపార్టెంట్ క్లయింట్. మరి హర్ట్ అయ్యానా అంటే గట్టిగా కొంచెం అయినట్లే కదా, అవ్వకుండా ఉండి మానవ మాత్రం కదా. హర్ట్ అయ్యాను. నాకు ఒక పూట పట్టింది ఆల్మోస్ట్. స్లోగా రికన్సైల్ అయ్యాను. ఓకే, దే ఆర్ రైట్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐఎమ్ రైట్ ఫ్రమ్ మై ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెన్స్ ఆఫ్ ఎంపతి, ఓకే, లెట్ మీ యాక్సెప్ట్. ఇప్పుడు కొద్దిగా ఎక్సెసివ్గా మాట్లాడారు అనుకుందాం. ఓకే, లెట్ మీ ఎక్స్క్యూజ్, అండ్ ఆల్సో లెట్ మీ ఎక్స్క్యూజ్ మై సెల్ఫ్. మేబీ ఐఎమ్ ఆల్సో రాంగ్. ఇఫ్ ఇట్ ఈస్ సో, లెట్ మీ ఎక్స్క్యూజ్ మై సెల్ఫ్. అసలు మనల్ని మనం ఎక్స్క్యూజ్ చేసుకోలేనప్పుడు బయట వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయలేం. వి షుడ్ ఆల్సో ఎక్స్క్యూజ్ అవర్ సెల్ఫ్, వి షుడ్ ఆల్సో ఎక్స్క్యూజ్ అదర్స్. మేబీ ఐఎమ్ ఆల్సో ఎట్ ఫాల్ట్, ఐఎమ్ ఆల్సో రాంగ్. సో లెట్ మీ ఎక్స్క్యూజ్ మై సెల్ఫ్ అండ్ లెట్ మీ ఎక్స్క్యూజ్ దెమ్ ఆల్సో. అది ఒక్క రోజు ఒక పూటే ఉంది, అది కొద్దిగా సీరియస్ మ్యాటరే. సీరియస్గా చాలా క్లాస్ పీకడం జరిగింది. అంతా భరించాను, విన్నాను, నేనేమి రియాక్ట్ అవ్వలేదు. కానీ దాని ఇంపాక్ట్ నా మీద మాత్రం ఒక ఆల్మోస్ట్ ఒక రోజంతా ఉంది. తర్వాత సో రికన్సైల్ అవ్వటం. సో ఐ ఎక్స్క్యూజ్డ్ దెమ్ అండ్ ఐ ఎక్స్క్యూజ్డ్ మై సెల్ఫ్ ఆల్సో. సరిపోలా? ఇంకా అంతేకాదు, దానికి అంటే దే గాట్ నెగటివ్ అబౌట్ స్టాక్ మార్కెట్ యాక్టివిటీస్ కదా. ఐ హ్యాడ్ టు, ఐ డిడ్ ఈవెన్ ప్రాక్టీస్ ఆపనాపనం. ఆపనాపనం తెలుసు కదా, ఇంతకుముందు చెప్పాను. ఎవరి ఎవరితోటైనా మనకి విరోధం వస్తే, లేదా వాళ్ళు దుర్భాషలాడితే, లేదా డిఫరెన్స్ వచ్చి వాళ్ళు పోట్లాడినా, లేకపోతే మన మీద ఇచ్చేసిన దండయాత్ర దాడి చేసిన, ఆ, విరోధం వచ్చిన, ఈ విరోధాలు రావటం చూసారా, మీరు గమనించారా? నా హ్యాపెన్ టు మీ. అందరి లైఫ్లోనూ ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే సడన్ గా మన క్లోజ్ ఫ్రెండే, బాగా కావాల్సినోడే, వాడితోటి కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. ఒక్కోసారి అయితే మాట్లాడడం మానేస్తాం కొన్ని రోజులు. రిలేటివ్స్ రిలేటివ్స్ తోటి సడన్ గా ఏదో వస్తుంది, డిఫరెన్స్ వస్తుంది, మనం మాట్లాడడం మానేస్తాం. లేకపోతే వాళ్ళు ఎవరి దగ్గర ఏదో అంటారు, మనం వీళ్ళ దగ్గర ఏదో అంటాం. మనల్ని మనం జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తాం కదా, వాళ్ళు చేసుకుంటుంటారు. ఒక రకమైన ఎనిమిటీ డెవలప్ అవుద్ది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఎనిమిటీ పోయి మళ్ళీ నార్మల్సీ వచ్చేస్తుంది. అప్పుడు ఎందుకు అంత నెగిటివ్ అయ్యి అంత పోట్లాడుకున్నాము? ఇప్పుడేంటి పోట్లాడుకోవటం లేదు, ఇప్పుడు నార్మల్ అయిపోయామే, మామూలు మాట్లాడుకుంటున్నామే, ఎందుకు ఇలా జరుగుతుంది? యాక్చువల్గానండి, ఇది మ్యారీడ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. మ్యారీడ్ పీపుల్ అయితే ఇది ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ మ్యారీడ్ కపుల్. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన చూసారా, సడన్ గా ఏదో వచ్చేస్తుంది, గొడవలు పడతారు. కొన్ని రోజులు మాట్లాడడం మానేస్తారు, లేకపోతే ఏంటో అయిపోతారు, లేకపోతే ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతానంటది, వెళ్ళిపోద్ది, లేకపోతే ఇట్లాంటివి ఏవో జరుగుతాయి. లేకపోతే నెగిటివ్ సైలెన్స్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నార్మల్ అయిపోతారే. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? నేను చాలా సీరియస్గా రీసెర్చ్ చేస్తే నాకు తోచింది ఏంటంటే, అర్థమైంది ఏంటంటే, ది ప్లానెటరీ మూమెంట్. ఈ ప్లానెట్స్ ప్రతి మనిషి జీవితంలోకి ఆ ప్లానెటరీ మూమెంట్ ఉంటుంది కదా. ఆ ప్లానెటరీ చేంజ్ వల్ల, ఆ ట్రాన్సిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ వల్ల ఆ సిచ్యువేషన్ వస్తుంది. సడన్ గా బ్యాడ్ సిచ్యువేషన్ వస్తుంది, అది మళ్ళీ పోద్ది కొన్నాళ్ళకి. సడన్ గా ఎందుకు వచ్చిందంటే మన ప్రమేయం ఏమి లేదే. మన ప్రమేయం లేదు, మనం ఏం చేయలేదు, మనం కూర్చుని ఉంటే ఏదో అనుకోకుండా అక్కడ ఏదో ఈవెంట్ జరుగుద్ది, దాంతో గొడవ అయిపోద్ది. దానంతట అదే, ఏంటి దీనంతట ఇదే అయిపోయింది, వితౌట్ మై ఇన్వాల్వ్మెంట్, నేనేం చేయలేదు, ఇలా జరిగింది ఏంటి అంటే, అది అలా జరిగిపోతుంది. అది అలా ఎందుకు జరుగుతుందంటే, జరుగుతుంది బికాస్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్. కానీ ఆ ప్లానెటరీ పొజిషన్ మళ్ళీ నార్మల్ అయినప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతుంది రిలేషన్. భార్యాభర్తల విషయంలో మాత్రం ఇది ఖచ్చితంగా అనుభవంలో ఉన్న విషయమే కదా. అందుకని వాడు ఏదో సినిమా, అర్థ్ అనుకుంటాను, రేఖ ఇంకా చేయి తీసుకుంటాడు ఆ అమ్మాయిది, షబానా ఆజ్మీది.
రేఖాओं का खेल है मुकद्दर, రేఖాओं से मात खा रहे हो అంటాడు. సో ఇది వై దిస్ హ్యాపెన్స్, వై దట్ హ్యాపెన్స్ అని బుర్ర బుర్ర పగలగొట్టుకుంటూ పగలగొట్టుకోవద్దు. ట్రాన్సిషన్, ప్లానటరీ పొజిషన్, ఒక్కొక్క మనకి బ్యాడ్ టైము చాలా బ్యాడ్గా ఉంటుంది, బ్యాడ్ టైం వస్తుంది. ఎందుకు వచ్చింది బ్యాడ్ టైము? దట్ ఈస్ దేర్. అండ్ గుడ్ టైం వస్తుంది, దట్ ఈస్ దేర్. ఆ ప్లానటరీ ట్రాన్సిషన్ పొజిషన్ బట్టి వస్తుంది. ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ ఎ జోక్, ఇట్ ఈస్ దేర్. బట్ యూ కెన్ చేంజ్ ఇట్, యూ కెన్ చేంజ్ ఇట్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. అదే నేను చెప్పేది. టు చాలా వరకు, చాలా వరకు మనం దాన్ని మిటిగేట్ చేయొచ్చు అట్లీస్ట్ విత్ ఆర్ పవర్. అది ఆ పవర్ డెవలప్ చేసుకోవటానికే ఇవన్నీ అవసరం. వి షుడ్ బి నాన్ జడ్జిమెంటల్. నాన్ జడ్జిమెంటల్ అంటే డీప్గా ఎవరి గురించి దేని గురించి ఆలోచించకుండా వదిలేయటమే. వాడు పరీక్ష బాగా రాయలేదు, ఏడు మొహం పెట్టుకుని వచ్చాడు, నాకు రాదు ఎంట్రన్స్, నాకు రాదు సీట్ రాదు. ఎంబీబీఎస్ లాంటిది అనుకోండి, మరీ సీరియస్, రాదు. ఇప్పుడు మనం పీక్కోవాలా? ఓకే, రాయలేకపోయాడు, లెట్ ఇట్ బి. ఓకే, రాయలేకపోయాడు అనుకుంటే ఫ్రీయే. అలా ఎందుకు జరిగింది, ఇది అలా ఎందుకు జరిగింది, ఆ పేపర్ అలా ఎందుకు వచ్చింది, ఈడేంటి ప్రిపరేషన్, ఆడెవడో కోచింగ్ బాగోలేదు వీడికి, నేను వీడిని ఆ, పూనా పంపించి ట్రైనింగ్ ఇప్పించుంటే బాగుండేది, లేకపోతే హైదరాబాద్ పంపించుంటే బాగుండేది అని ఇక్కడ ఊరికే పీక్కుంటా ఉన్నాడు అనుకోండి, అమాయకుడు. ఈజ్ నాట్ నాన్ జడ్జిమెంటల్ కాదు అతను. నాన్ జడ్జిమెంటల్ కాదు కాబట్టి నెగిటివ్ అయిపోతున్నాడు. సో నెగిటివ్ ఎనర్జీని లోపలికి, లోపల పేరుకుపోకుండా చూసుకోవాలి. చూసుకోవాలంటే యూ షుడ్ బి నాన్ జడ్జిమెంటల్. ప్రాక్టీస్ బీయింగ్ నాన్ జడ్జిమెంటల్. అక్కర్లేనివి ఇప్పుడు మనకి ఒక రోజు నుంచి ఒక రోజు తీసుకుంటే 14 అవర్స్ డే తీసుకుంటే మనకి అక్కర్లేనివి చాలా ఉంటాయి, అవసరమైనవి తక్కువ ఉంటాయి. మనకు అక్కర్లేని వాటి మీద టైం స్పెండ్ చేసి చేసి మనకు అవసరమైన వాటికి టైం కేటాయించలేకపోతుంటాం. చెప్పాను కదా, ప్లేన్ క్రాష్ గురించి అదే పనిగా కాన్స్టెంట్గా చూస్తూ 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 మైన్యూట్ డీటెయిల్స్లో ఇన్వెస్టిగేట్, వాళ్ళకంటే మనమే ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాం. అవసరమా? యు ఆస్క్ యువర్ సెల్ఫ్. అవసరం లేదు, అంత అవసరం లేదు. కొంచెం తెలుసుకోవటం ఓకే, తెలుసుకున్నాం ఓకే, అంతవరకే. దానికి మనం చేయగలిగింది ఏం లేదు, జరగాల్సింది ఏదో జరిగిపోయింది అని అర్థం. అంటే అక్కడ ఫుల్ స్టాప్ పెడితే యు ఆర్ నాన్ జడ్జిమెంటల్, యు ఆర్ ప్రాక్టీసింగ్ నాన్ జడ్జిమెంటల్. దానిలో లీనమైపోయారంటే యూ హ్యావ్ టు లెర్న్ ఎ లాట్. ఇంకా ఇంకా మీరు ఇంకా మీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదు, రావాల్సి ఉంది అని అర్థం. చూసారా, ఇట్లా ఏంటంటే నాన్ జడ్జిమెంటల్గా ఉండటం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ ఇవి. తర్వాత సెల్ఫ్ ఎప్రిసియేషన్ అనేది, సెల్ఫ్ ఎక్విజేషన్ బదులు సెల్ఫ్ ఎప్రిసియేషన్ అనేది, మనల్ని మనం కించపరుచుకున్నామంటే ఫినిష్. మనల్ని మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కించపరచుకోకూడదు. వీ షుడ్ ఆల్వేస్ అప్రిషియేట్ అవర్ సెల్స్. వాట్ ఎవర్ యూ, గుడ్ థింగ్, స్మాల్ థింగ్, బిగ్ థింగ్ వీ డూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బస్సులో దిగాను, ఎవరో ఒక అమ్మాయి అక్కడ, నేను మా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను, వాడిని రారా లిఫ్ట్ తీసుకెళ్ళటానికి అన్నాడు. వాడు వస్తున్నాడు, ఈలోగా ఒక అమ్మాయి వచ్చింది, ఏదో కాలేజ్ అమ్మాయి. అంకుల్ కొంచెం ఫోన్ ఇస్తారా అంది. ఫోన్ ఇచ్చా, మాట్లాడేసుకుంది, ఎవరితోనో రమ్మంటుంది, నేను ఇక్కడ ఉన్నాను వెయిట్ చేస్తున్నాను రమ్మంది. పాప వాళ్ళు తీసుకెళ్ళటానికి వస్తున్నారు, తన దగ్గర ఫోన్ లేదు, నా ఫోన్ తీసుకుని మాట్లాడి ఇచ్చేసింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏంటి హ్యాపీ అంటే, నేను ఒక ఒకరికి, ఒక అమ్మాయికి హెల్ప్ చేశాను, ఫోన్ కాల్ ఇచ్చాను, ఫోన్ కాల్ చేసుకునే. అంటే గాడ్ హ్యాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు హెల్ప్ హర్. చాలా చిన్నది కదా అది, బట్ ఐ అప్రిషియేటెడ్ మై సెల్ఫ్. నేను నోట్ వేసేసుకున్నాను, క్రెడిట్ పడిపోయింది నా అకౌంట్లో. ఎస్, ఐ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్. చెప్పాను కదా, నేను ఎక్సర్సైజ్ చేసి లేవగానే ఓ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ థింగ్, ఈరోజు నేను ఎక్సర్సైజ్ చేశాను అనుకుంటాను. చూసారా, ఇది ప్రాక్టీస్ చేయండి. సో ఎవరికైనా హెల్ప్ చేసినా, ఎవరికైనా ఉపయోగపడినా, లేకపోతే మీరు ఏదైనా ఒక మంచి పని చేసినా, లేకపోతే మీ హెల్త్కి, లేకపోతే ఇంకా దేనికైనా ఉపయోగపడే పని చేస్తే, ఎస్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ టుడే అంటే, యువర్ మైండ్ షుడ్ బి, యువర్ హార్ట్ అండ్ మైండ్ షుడ్
షుడ్ బి ఫిల్డ్ విత్ పాజిటివిటీస్. అంటే హ్యాపీనెస్ లాంటిది, ఒక రకమైనటువంటి తృప్తి, సంతృప్తి లాంటిది. ఆ సంతృప్తితోటి మనల్ని నింపుకోవాలి లోపల. అక్కడ ప్రాణశక్తి, పాజిటివ్ ప్రాణశక్తి ఆగ్మెంట్ అవుతుంది, జనరేట్ అవుతూ ఉంటుంది. నెగిటివిటీని సాధ్యమైనంత వరకు ఎక్కడికక్కడ వదిలేయాలి. నెగిటివిటీ ఎంటర్ అవ్వకూడదు, పాజిటివిటీ ఎంటర్ అవ్వాలి. పాజిటివిటీ ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎప్రిసియేషను, హెల్పింగ్ అదర్స్. ఈవెన్ హెల్పింగ్ అదర్స్ అంటే చూడండి, హెల్పింగ్ అదర్స్ ఇన్ గెటింగ్ గుడ్ కర్మ. సంబడి ఎప్పుడో చాలా రోజుల కిందట ఆయన ఉద్యోగం జాబ్లో ఉండగా, సార్ మీ లెర్నర్స్ వెల్త్ క్లబ్ మెంబర్ నండి, నేను అది చేశాను ఇచ్చేసాను బ్రహ్మాండం చాలాసేపు మాట్లాడి చాలా ఇచ్చేశాడు, మీరు మా ఇంటికి భోజనానికి రావాలండి అన్నాడు. భోజనానికా? మా మా నేటివ్ టౌన్లోనే ఆయన జాబ్, రైల్వేలో. సరే నేను భోజనానికా చూస్తానులేండి అన్నాను. ఆ తర్వాత చాలాసార్లు నేను చాలా సార్లు మర్చిపోయాను, చాలా సార్లు ఏమో వీలు పడలేదు. అలా అలా తీరా వన్ ఫైన్ డే నేను కనుక్కుంటే ఆయన రిటైర్ అయిపోయి వెళ్ళిపోయాడట. ఇంకో కామన్ ఫ్రెండ్ ఉంటే కనుక్కున్నాను, ఎక్కడ ఉన్నా అంటే ఆయన నేటివ్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడండి, రిటైర్ అయిపోయాడు. బాగుంది. నేను ఐ కేమ్ టు ది ప్లేస్ నౌ. ఐ కాల్డ్ హిమ్. ఏంటండి భోజనం పెడతామన్నారు అంటే, అయ్యో రండి, ఉన్నారా, వచ్చారా, వచ్చేయండి అని టైం అది చెప్పండి, అది ఇది అని చెప్పాడు. కలుద్దామండి ఊరికే అన్న. లేదండి లేదండి, మీరు మా ఇంట్లో భోజనం చేయాల్సిందే. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ టు గో టు డూ డిన్నర్ ఇన్ హీస్ హౌస్. ఎందుకని? ఐఎమ్ హెల్పింగ్ హిమ్ ఆర్ ఎనేబులింగ్ హిమ్ టు డూ సమ్ గుడ్ కర్మ. ఒకరికి భోజనం పెట్టడం అనేది పుణ్యం కదా, గుడ్ కర్మ. అతనికి గుడ్ కర్మ రావటానికి నేను దోహదం చేస్తున్నాను. నేను నేను ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళటం వల్ల అతనికి ఈజ్ ఎర్నింగ్ సమ్ గుడ్ కర్మ. చూసారా? అది పాజిటివే. అతిథి దేవో భవ అంటారు కదా. ఆయన భోజనం భోజనం పెడుతున్నాడు, నాకు భోజనం పెడుతుంటే అతనికి పుణ్యం వస్తుంది కదా. అతనికి పుణ్యం రావటానికి నేను ఉపయోగపడుతున్నాను కదా. చూసారా? సో మనము మనల్ని బిల్డ్ చేసుకోవటం అంటే ఇదే. యు హెల్ప్ అదర్స్ గెట్ గుడ్ కర్మ, యు హెల్ప్ అదర్స్ గెట్ సమ్ హెల్ప్. అండ్ లెట్ us బి నాన్ జడ్జిమెంటల్, లెట్ us యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ దే ఆర్, నో గ్రడ్జింగ్, నో గ్రంబ్లింగ్. చూసారా? యాక్సెప్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఇవి ఈ స్టెప్స్ ఇట్లాంటివి చేసుకుంటూ మనల్ని మనం బిల్డ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనలో న్యాచురల్గానే కొంచెం సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది, సెల్ఫ్ లవ్ పెరుగుతుంది. అది దట్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్. ఆ నీలో పాజిటివిటీ పరిపూర్ణత డెవలప్ అవుతుంది. ఆ పాజిటివిటీ ఎంత డెవలప్ అవుతుందో అంత నీలో శక్తి పెరుగుతుంది, పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ పెరుగుతుంది. విత్ దట్, ఇన్ దట్ స్టేట్ మీరు కావాల్సినవి కోరుకున్నప్పుడు అవి అవుతాయి. మీరు నేను ఎవరో కామెంట్ పెట్టారు, దేవుణ్ణి అందరూ నమ్ముతారండి, మీరు యూనివర్స్ యూనివర్స్ అంటారు, ఎందుకు డైరెక్ట్గా దేవుడి పేరే చెప్పండి అని. నాకేం అభ్యంతరం లేదు, దేవుడు అన్నా యూనివర్స్ అన్నా నా దృష్టిలో ఒకటే. సో ది యూనివర్స్ విల్ హెల్ప్ యూ గెట్ థింగ్స్. అఫ్ కోర్స్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ మీద మీకు ప్రేమే కాదు, మీ మీద మీకు అచంచల విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఫెయిత్, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ కంటే ఎక్కువ పవర్ఫుల్ వర్డ్ ఇది, ఫెయిత్. అది లేకుండా ఇవేమీ పనిచేయవు. అంత ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ విత్ ది కార్ అండ్ ఎవ్రీథింగ్, న్యూ డ్యామ్ కార్, బ్రహ్మాండం. అందులో పెట్రోల్ పోయాలి కదండి. పెట్రోల్ పోయినప్పుడు ఎంత గొప్ప కార్ అయినా ఉపయోగం లేదు కదా. ఆ పెట్రోలే రియల్ ఫ్యూయల్, ఫెయిత్. మీరు నాకు ఇది కావాలని అనుకుంటున్నారు, బాగానే ఉంది. నాకు ఇది దొరుకుతుంది, నాకు అందుతుంది, నేను దీన్ని సాధించగలను అన్న విషయంలో మీకు డౌట్లు రాకూడదు. రవ్వంత కూడా డౌట్ రాకూడదండి. ఎప్పుడైతే మీకు డౌట్ రాలేదో, ఫెయిత్ డెవలప్ అయింది. ఎప్పుడైతే ఫెయిత్ డెవలప్ అవుతుందో, దట్ గెట్స్ యూ వాట్ యు వాంట్. సో ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను ఇంకా, వాట్ ఆర్ ది అదర్ అట్రిబ్యూట్స్ నెససరీ ఫర్ గెటింగ్ వాట్ యు వాంట్. ఓకే అండి. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ వీకెండ్.
వీకెండ్ అయిపోయింది చాలా వరకు.